గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి తొలిసారి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేసి మరీ సహకరించిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆ తర్వాత అవమానాలే మిగిలాయి. ముఖ్యంగా పిఠాపురాన్ని పవన్ కు కంచుకోటగా మార్చే క్రమంలో జనసేన అనుసరిస్తున్న వైఖరితో వర్మకు అవమానాలు తప్పట్లేదు. వర్మను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తామన్న హామీని కూటమి ఎక్కడో పక్కన పెట్టేసింది. దీంతో అదే కూటమిని నడుపుతున్న టీడీపీ పేరు చెప్పి పవన్ కు వర్మ టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పిఠాపురం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ఫోటోలు లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్మ గొడవకు దిగారు. దీంతో జనసేన నేతలు ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఓ దశలో వర్మపైకి దూసుకువెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రగిలిపోయిన వర్మ లోకల్ కానీ పవన్ కళ్యాణ్ కు తాను అన్ని విధాలా అండగా నిలిచి గెలిపించారని చెప్పుకొచ్చారు. దీనిపై మండిపడుతున్న మెగా క్యాంప్ ఎక్స్ లో ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చింది.